పొన్నూరు అండ్ గుంటూరులో 1 వీక్లో డిజైన్ చేసిన ప్యారలల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నామండి. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్లో బుటీ మోడల్ చూడండి ఇలా ఉంది. నెక్ లైన్ చుట్టూ ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో వర్క్ వస్తుంది. జర్దోసి వర్క్ ఎక్కువ హైలైట్ అవుతుంది. లోడింగ్లోనేమో వైట్ పర్ల్ అండ్ గోల్డ్ బీడ్ సీక్వెన్స్గా వస్తూ ఉంటాయి. థ్రెడ్స్ అవుట్లైన్ శారీ కలర్ వేసాము, ఇప్పుడు గోల్డ్ జరీ కాకుండా. ఇప్పుడు మీరు చూస్తున్నది విజిటింగ్ కార్డు. పొన్నూరు ఉన్న షాప్ నేమ్ శ్రీ సాయి డిజైనర్స్, గుంటూరులో ఉన్నది యోగ్య అండి. సో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాము. మా ఫినిషింగ్ నచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే గుంటూరు అండ్ నియర్ బై ప్లేసెస్ ఉన్న వాళ్ళు మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. స్టిచ్చింగ్లో మీకు ఎలాంటి మోడల్స్ అయినా మేము స్టిచ్ చేస్తాము. ఒకసారి డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి స్టిచ్చింగ్కి. పొన్నూరులో ఉన్న షాప్ అనేది మే ఎండింగ్కి తీసేస్తున్నాము. ఇంకా అన్ని గుంటూరులోనే వర్క్స్ అనేవి చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాండ్ ప్యాటర్న్ అండి. నెట్ మోడల్లో చాలా బ్లౌజెస్కి వేసాము. ఇక్కడ క్రీపర్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది, బుటాస్ కూడా వస్తాయి. ఈ బ్లౌజ్ డిజైన్ నెట్లో ప్రిఫర్ చేయని వాళ్ళు పట్టు పైన కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చి నెట్ ఫ్యాబ్రిక్ వద్దు అనుకుంటే మీరు నార్మల్ పట్టు ఫ్యాబ్రిక్ పైన కూడా చేయించుకోవచ్చు. పట్టు రా సిల్క్ అని ఇష్టపడితే దాని మీద కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా మీ ఇంట్రెస్టే. బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఫినిషింగ్ చూడండి. మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మగ్గం పైన స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ డిజైన్ కట్ వర్క్ అనేది వస్తుంది. నెక్ లైన్ చుట్టూ హ్యాండ్కి బోర్డర్లో ఫ్రంట్ పార్ట్లో కంప్లీట్ అయిపోయింది. బుటీస్ అనేది యాడ్ చేస్తున్నారు వర్క్లో. ఒకసారి ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చూడండి. ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ కస్టమైజేషన్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. శారీలో ఉన్న ఇలా క్రీపర్ తీసుకున్నాము, పికాక్ని తీసుకున్నాము. బ్యాక్ హై నెక్ వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది. మీరు చూడండి, ఈ డిజైన్లో పీటా వర్క్ అనేది మనం ఎక్కువ హైలైట్ చేసాము. చాలా డిఫరెంట్ వర్క్ అండి. నాట్ వర్క్తో లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇచ్చాము. జర్దోసి స్ప్రింగ్తోనే వుడ్ హ్యామర్తో బాగా ట్యాప్ చేస్తూ ఉంటారు. మీకు శారీ అనేది తర్వాత షేర్ చేస్తాము. మేము పీటా వర్క్ చేసిన శారీ కూడా, అంటే పీటా వర్క్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు, అందుకని చెప్తున్నాము. మొత్తం యాస్టీస్గా ఈ డిజైన్ అనేది మనం శారీ పైన ఉన్నది ట్రేస్ చేసి వేసేసాము. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ హై నెక్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్లో హై నెక్లో ఎలా అయితే ఇచ్చామో సేమ్ డిజైన్ అనేది సింపుల్గా ఫ్రంట్ పార్ట్లో వస్తుందండి. నెక్స్ట్ హ్యాండ్స్కి అనేది చూడండి, షోల్డర్ పై నుంచి కిందకు డిజైన్ వస్తుంది హ్యాండ్కి. ఇక్కడ కూడా అంతే, చిన్నది క్రీపర్ తీసుకున్నాము, చిన్ని పికాక్ అనేది తీసుకున్నాము. మొత్తం ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చాము. పీటా వర్క్ చుట్టూ అవుట్లైన్ బాగా కనిపించాలని డార్క్ కలర్ అనేది తీసుకున్నాము, సెలెక్ట్ చేసాము బ్లూ కలర్లో. పీటా వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ వర్క్ చేసేస్తాము జరదోసి స్ప్రింగ్తో. నెక్స్ట్ నాట్ వర్క్స్ కానివ్వండి, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇవైతే ఇస్తాము. ఇక్కడ మీకు చూపిస్తాం చూడండి. ఇక్కడ ఫ్లాట్గా ఉన్నదేమో పీటా వర్క్, పక్కన మీరు లీవ్స్లో జరదోసి స్ప్రింగ్తో వచ్చాయి చూడండి, అది వేరు డిఫరెంట్. ఆ స్ప్రింగ్ని మనం ట్యాప్ చేస్తే వుడ్ హ్యామర్తో అది ఫ్లాట్గా అయిపోతుంది. నార్మల్ జరీని కూడా అలా చేస్తారు. ఇక్కడ నాట్ వర్క్స్ అనేవి యూజ్ చేసిన పింక్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్స్, డార్క్ బ్లూ కలర్ అనేది యూజ్ చేసాము. అవన్నీ శారీలో ఉన్న కలర్సేనండి. ఎలా మంచిగా కనిపిస్తుందో బ్లౌజ్ డిజైన్ని అలా అయితే యూజ్ చేస్తాము. సో శారీతో పాటు మీరైతే ఇక్కడ కంపేర్ చేయండి, ఎలా కనిపిస్తుందో చూడండి. మా ఫినిషింగ్ కూడా మీకు నచ్చితే డెఫినెట్గా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ట్రై చేయండి. మీరు చూసిన బ్లౌజ్ హై నెక్ ప్యాటర్న్లో ఉంది. ఈ బ్లౌజ్ని కస్టమైజేషన్ చేయొచ్చు. డిఫరెంట్ నెక్ షేప్స్ ఇచ్చేసి పికాక్ బంచ్ చేసి యాడ్ చేయొచ్చు. శారీలో ఉన్న క్రీపర్ని బేస్ చేసి మనం ఎక్కడ ఎలా వేస్తే బాగుంటుందో వేసాము. ఇలాంటి డిఫరెంట్ కస్టమైజేషన్స్ అనేవి మేము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఎవరైనా ఇలాంటి డిఫరెంట్ వే స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. శారీ వచ్చేసి ఇలా ఉందండి. ఎలిఫెంట్స్ వచ్చాయి బోర్డర్లో అండ్ పళ్ళులో గ్రాండ్గా. బాటమ్ పార్ట్లో మనకి వచ్చిన డిజైన్లో ఉన్న కలర్స్ని బేస్ చేసి డిజైన్ చేసామండి. ఇక్కడ ఎలిఫెంట్స్లో డిజైన్ చూడండి. శారీ బాటంలో గోల్డ్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ ఉన్నాయి. సేమ్ అవే థ్రెడ్స్ అనేవి ఇక్కడ యూజ్ చేసాము. లాంగ్ అండ్ షార్ట్ నాట్స్, బీడ్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ అనేవి తీసుకున్నాము. వైట్ పర్ల్స్ యూజ్ చేసాము, డైమండ్ షేప్ కుందన్స్, ఇలా మొత్తం కంప్లీట్గా చాలా మెటీరియల్ యూజ్ చేసాము. మీకు చూడడానికి సింపుల్గా ఉంది. సో ఇక్కడ ఎలిఫెంట్స్లో ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాము. ఎక్కువ మేజర్గా ఎలిఫెంట్స్లో గోల్డ్ కలర్ ఉంది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఈ వర్క్ చేసామండి. మనకి స్ట్రైట్గా డిజైన్ ఇలా ఉంటుంది. క్రాస్కి ఏమో కొంచెం డిజైన్ తగ్గుతూ వస్తుంది. మిడిల్ పార్ట్లో 2 ఎలిఫెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ వర్క్ అనేది చూడండి, చెల్లా ఫ్లవర్స్ ఇచ్చాము పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్స్తో. ఏ కలర్ మ్యాచ్ అవుతుందో దానికి తగ్గట్టు తీసుకుంటామండి. ఎలిఫెంట్స్లో కూడా బీడ్స్ అండ్ జరదోసి వర్క్ అనేది యూజ్ చేసాము. కర్దానా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ నెక్లో వచ్చినట్టే వస్తుందండి. ఒకసారి డిజైన్ చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సింపుల్ వచ్చి ఎలిఫెంట్ అనేది ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఇచ్చాము. సో ఇలా ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇదండి. మీరు కస్టమైజేషన్స్ అనేవి చాలా రకాలుగా చేయించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని.
నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. చాలా సింపుల్ డీటెయిలింగ్తో ఇచ్చేసాము. శారీ అయితే మొత్తం సేమ్ కలర్ అయితే వచ్చింది, పింక్ కలర్లో. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఇలా సింపుల్గా వర్క్ చేసాము. బ్యాక్ నెక్ లైన్లో మొత్తం నాట్ అండ్ బీడ్ వర్క్ వస్తుందండి, బ్లూ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్స్తో. అలాగే షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేసాము ఈ డిజైన్లో. హ్యాండ్కి వచ్చిన బోర్డర్లో సింపుల్గా ఉన్న చిన్న బోర్డర్ని తీసుకున్నాము, అక్కడ హ్యాండ్స్ అనేది తీసుకున్నాము. ఇక్కడ శారీలో కింద బోర్డర్ పార్ట్లో మనకి లీవ్స్ ఉన్నాయి కదా, బ్లూ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్. ఆ 2 కలర్ థ్రెడ్స్తో తీసుకున్నాం మనము. ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, సేమ్ ఆ థ్రెడ్స్తోనే నాట్ వర్క్ అనేది ఇచ్చాము ఇక్కడ బ్యాక్ నెక్ లైన్లో. చాలా సింపుల్ నాట్ వర్క్స్ అండి. ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ అనేవి లీవ్స్లో ఇలా డిజైన్ ఇచ్చాము, ఒకసారి దగ్గరగా చూడండి. షుగర్ బీడ్స్ అనేవి పింక్ అండ్ సిల్వర్ కలర్ అనేది తీసుకున్నాము. మొత్తం ఇలా అవుట్పుట్ అనేది ఎలా ఉందో చూడండి. శారీలో ఉన్నదాన్ని ఇది మనం ఇలా కస్టమైజేషన్ చేసామన్నమాట. సింపుల్గా కస్టమర్ ఎంత బడ్జెట్లో కావాలనుకుంటున్నారో అలా డిజైన్ చేసాము. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో పైపింగ్ అనేది యాడ్ చేసాము. వర్క్ అనేది హ్యాండ్ మొత్తం అనేది వస్తుంది. ఓన్లీ షోల్డర్ వరకు కింద వరకు మాత్రమే కావాలనుకున్నా చేసుకోవచ్చు, అప్పుడు కొంచెం ప్రైస్ తగ్గుతుంది అంతే. సో ఇది ఇలా బోర్డర్ పార్ట్లో ఉన్న డిజైన్ని బేస్ చేసుకొని చేసాము సింపుల్గా లీఫ్ ప్యాటర్న్లో. శారీ మొత్తం పైన కల్నేత షేడ్ డార్క్గా ఉంది, కింద బోర్డర్ పార్ట్లో ఓన్లీ పింక్ కలర్ వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగా 1 సైడ్ వర్క్ అనేది బ్యాక్ నెక్లో వచ్చినట్టే వస్తుంది, 1 సైడ్ పైపింగ్ ఇచ్చేసాము. ఇలాంటి సింపుల్ డిజైన్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయండి. మేము మా కస్టమర్స్కి డిజైన్ చేసినవి మేము ఏమైనా డిజైన్ చేయించుకున్నా కానీ అవన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము మా యూట్యూబ్ ఛానల్లో. మీకు డిజైన్స్ నచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా మీకు నచ్చిన షాప్లో స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, మా దగ్గర చేయించుకోవాలనుకున్నా మేము మీకు నచ్చినట్టు చేస్తాము. నెక్స్ట్ నెట్ ప్యాటర్న్లో ఉన్న మంచి బ్లౌజ్ డిజైన్ అండి. హ్యాండ్స్కి బాగా హైలైట్ అవుతుంది ఈ డిజైన్. బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్లో సింపుల్ డిజైన్ వస్తుంది. మీకు షేర్ చేస్తాము నీట్గా హ్యాండ్స్ అనేవి ఎలా వస్తాయో. ఈ డిజైన్లో హ్యాండ్ బాగా హైలైట్ అవుతుంది. స్టిచ్చింగ్ చేయకుండా ఉన్నప్పుడు ఇవి మీకు యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తం జరదోసి అండ్ కర్దానాతో లీవ్స్ డిజైన్ వస్తుందండి. హ్యాండ్కి కింద బోర్డర్ పార్ట్లో కొంచెం లెంత్లోనే డిజైన్ వస్తుంది. బ్యాక్ నెక్లో కూడా లీవ్సే లైన్గా వస్తాయి నెక్ లైన్ చుట్టూ. 1 జరదోసి లీఫ్, 1 కర్జానా లీఫ్. మిడిల్ పార్ట్లో డైమండ్ షేప్ కుందన్స్ బీడ్స్ అనేవి అక్కడక్కడ యాడ్ చేసాము. ఆల్ ఓవర్ బూటీ మోడల్ ఏమో ఇలా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా బ్యాక్ నెక్ డిజైన్ అనేది. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ వర్క్ వచ్చి 3 బుటాస్ వస్తాయి చిన్నగా. సో ఇది 6th బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ ఫైనల్ బ్లౌజ్ డిజైన్ చూసేద్దాము. జస్ట్ సింపుల్ స్కాలప్ మోడల్లో ఉన్న డిజైన్ అండి. నాట్ వర్క్ అనేది ఇచ్చాము చెమ్కీతో, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్. శారీలో ఉన్న కలర్ని బేస్ చేసి డిజైన్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన చేసాము. చాలా సింపుల్ డిజైన్. బ్యాక్ నెక్, హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో సేమ్ ప్యాటర్న్ వస్తుందండి. ఆల్ ఓవర్ బూటీస్ కూడా చాలా బాగుంటాయి క్యూట్గా. కర్దానా వైట్ పర్ల్స్తో ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి మనం ఇక్కడ సీక్వెన్ అనేది యూజ్ చేసాము నాట్ వర్క్లో, అది చాలా బాగుంటుంది ఈ డిజైన్లో. ఇక్కడ మన ప్యాటర్న్ అనేది చూస్తే 1 గ్రీన్ కలర్ ఇచ్చాము, 1 పింక్ కలర్ థ్రెడ్తో అలా ఇచ్చేసాము. ఫ్రంట్ పార్ట్లో 1 సైడ్ పైపింగ్, 1 సైడ్ ఏమో వర్క్ వస్తుంది. మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్కి ఇంతే అండి. ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ కస్టమర్ మాకు పర్టికులర్గా చెప్పినప్పుడు మాత్రమే 2 సైడ్స్ వేస్తాము క్రాప్ టాప్గా యూజ్ చేయాలనుకుంటే. సో ఇది అండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.